ఒక స్లైడ్ కనపడుతుంది. దీంట్లో ఆహారం మనం విషయంలో ఇక్కడ చూడండి, పాల నుంచి సోంపు దాకా సర్వం నకిలీ, 21 మంది నిందితులు అరెస్టు. ఇలాంటి రోజు మనం పేపర్లో చూస్తున్నాము. ఇది ఒక్క రోజుది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కడో ఒక దగ్గర కల్తీ జరుగుతుంది. అలాగే విష ఆహారం నేల నుంచి నోటి దాకా. సో మన దగ్గరకు వచ్చేసరికి అన్ని రకాలుగా మన ఆహారం విషంగా మారుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనమందరం విషపూరితమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు 100% మనము ఇక్కడ చూడండి, చాలా మంది సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు. నిర్మల్ డిమార్ట్ లో కాలం చెల్లిన ఐటమ్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీలు, మాల్పై కేసు నమోదు. సో మనము డిమార్ట్ ఏదో ఏదో పేర్లతోటి ఉన్న మార్ట్స్ అన్నిట్లలో కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు 100% ఎక్కడో ఒకడ దొరకడం జరుగుతుంది, దొరకబెట్టడం జరుగుతుంది ఫుడ్ ఆఫీసర్స్. సో మనం ఈ మధ్య కాలంలో అయితే లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను చూస్తున్నా, ఫుడ్ ఆఫీసర్స్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. చాలా రకాల నకిలీ సంబంధించిన వాటిని చెప్తున్నారు. కానీ మనము ఈ ఫుడ్ విషయంలో మనం జాగ్రత్త పడట్లేదు. మనకు టైం లేదా, లేదా అర్థం కావట్లేదా, కన్ఫ్యూజ్డ్ ఉందా? సో జనాలందరూ కూడా ఇంత డేంజరస్ ఫుడ్ ఐటమ్స్ ని మనం కొనుక్కుంటున్నాం. మనం పెద్ద పెద్ద మాల్స్ అనుకుంటున్నాం, కానీ అక్కడ మొత్తం మోసమే ఉంది. సో అలాంటి ఫుడ్ సేఫ్టీ లేని మన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. అలాగే మనం తీసుకుంటున్న ఆహారంలో అంతా కూడా విషం ఉంది. సో అన్ని రకాల వాటితోటి మనం చూస్తే కనుక ఆహారం మనకు అద్భుతమైన బలాన్ని ఇస్తుంది, రోగనిరోధక శక్తి రావడానికి మూల కారణం. అలాంటి ఆహారమే విషం తీసుకున్నప్పుడు సో మన ఆరోగ్యం ఎలా ముందు బాగుంటాం అంటే ముందు భవిష్యత్తు కూడా ఎలా బాగుంటది. సో మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఇది మన మీకు ఈ క్లిప్పింగ్స్ ద్వారా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో మీరు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఏవైతే వాడుతున్న విషపూరితమైన ఆహారకు సంబంధించిన వస్తువులు ఉన్నాయో వాటన్నిటిలో కల్తీ జరుగుతుంది. అలాగే రకరకాల సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. సో దానికోసమని నేను వాటర్ కూడా మనం ఎంత డేంజర్ అనేది కోటేశ్వర్ సార్ ఇంకొక స్లైడ్ తీసుకో. సో ఇదే మనం అగ్రికల్చర్ సంబంధించి విషం లేని ఆహారం తీసుకోవాలంటే మనము మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని మనం యూజ్ చేస్తే విషపూరితమైన ఆహారం నుంచి సో మనము అమృత ఆహారం వైపు రావచ్చు. సో నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఒకసారి ఇది చూడండి. ఇది చాలా రోజుల క్రితం పేపరు. జాతీయ కుటుంబ సర్వేలో తేలిన విషయము, తగ్గుతున్న సంతాన సౌపల్యం రేటు, ఊబకాయం మాత్రం పెరుగుతుంది. దేశ మహిళల్లో మద్యం తాగేవారు, పురుషుల్లో ఇట్లా పర్సెంటేజ్లు గర్భ నిరోధక సాధనాలు వాడకం వల్ల చాలా మందికి సంతానం కావట్లేదు. ఈ మధ్య కాలంలో అయితే ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇది చాలా రకాల ఆత్మహత్యలకు, కుటుంబ విభేదాలకు జరుగుతుంది. సో ఇలాంటి వాటిని మీరు ఒకసారి స్టడీ చేస్తే కనుక మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా 2 ప్రోడక్ట్స్ మన కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని బాగా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అది మీకు అర్థం కావడానికి కోసమే ఇది చెప్తున్నాను. మన ప్రోడక్ట్స్ ఊబకాయం బాగా ఎక్కువ సమస్య ఉంది. చాలా మంది మనం 20 years బ్యాక్ చూస్తే చాలా మంది ఫిట్నెస్ కనపడతారు. ఇప్పుడు వాళ్ళందరూ మగవాళ్ళు అయితే 6 months 9 months లేడీ ప్రెగ్నెన్సీ ఉన్న టైపు కనపడుతున్నారు. ఆడవాళ్ళు అయితే ఏ ఒక్కరు కూడా ఆ అంటే నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న సమస్యలు ఉన్నాయి. అంటే వెయిట్ సంబంధించిన మనం తీసుకుంటే కనుక
సో అలాంటి సిచ్యువేషన్స్ మనం కనపడుతున్నది. కానీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అద్భుతమైన మన ఎండి గారు వెయిట్ లాస్ సంబంధించి ఈ ఉపకాయం సంబంధించిన దాన్ని సారే మనకి అద్భుతంగా అతను వాడి మనం ప్రమోట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా, మన ప్రోడక్ట్ లాంచ్ చేసిరు. సో మనం కూడా ఆ ప్రొడక్ట్స్ ని వాడి మనం కూడా తగ్గి మనం కూడా చూపించడానికి అవకాశం ఉంది. ఈ సంతాన సౌపల్యం సమస్య ఏదైతే ఉందో దానికి మన దగ్గర జెంట్స్ కి అయితే కీడా జడి, అలాగే మీకు లేడీస్ అయితే కనుక పునర్న పునర్నవాస పునర్నవికి ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో, సో ఆ పునర్నారి ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే కనుక సో అద్భుతంగా మనం చేయొచ్చు. సో నెక్స్ట్ కోటేశ్వర సార్. ఇప్పుడు ఇది ఒక నేలమ్మకు సుస్థితి కావాలి సేంద్రియ స్ఫూర్తి. సో ఇది చాలా సంవత్సరాల క్రితం వచ్చిన విషయమే. ఇది భూమిలో సేంద్రియ కార్బనం తగ్గడం వల్ల, ఈ రసాయన ఎరువులు ఎక్కువ వాడుతున్న వల్ల మనం ఏదైతే తీసుకుంటున్న ఆహారం విషమైపోతుంది. అలాగే ఇంకొద్ది రోజులలో మొత్తం భారతదేశంలో పంటలు పండకుండా అయ్యే అవకాశం ఉందని మనం ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాము. సేవ్ సాయిల్ అని సద్గురు గారు, సో 65 దేశాలు అట్లా తిరిగి ఈ విషయాల్ని మనకు చెప్తున్నారు. సో ఈ రోజు మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క రైతుకి అత్యవసరం ఉంది. దాన్ని మనం ఒక్కసారి కనుక ఇలాంటి ఇవన్నీ స్టడీ చేసినప్పుడు, అంటే ఇదంతా కూడా మనం చెప్తున్న విషయాలు కాదు, సహజ ఎరువులు వాడితేనే మున్ముందు మనం అంటే భవిష్యత్తులో మనం ఆహారం దొరుకుతుంది. లేదంటే చాలా డేంజరస్. ఇప్పుడు 1 year బ్యాక్ 2 years బ్యాక్ నుంచి మనం వింటున్నాం, చూస్తున్నాము. బ్రిటన్లో ఒక రోజు ఒక 1 month వరకు ఒకటే కోడిగుడ్డు ఇవ్వడం, ఒకటే టమాటా ఇవ్వడం, ఉల్లిగడ్డ ఇవ్వడం మనం పేపర్లో చదివినాం. ఆకలి సావులు వచ్చే పరిస్థితి ఉంది. సో రేపు భవిష్యత్ అంతా కూడా మనకు అగ్రికల్చర్ మంచి అమృత ఆహారం ఎవరైతే పండిస్తారో వ్యవసాయంలో ఆ రైతులకి భవిష్యత్తు ఉంటుంది. మంచి ఆర్గానిక్ ఉత్పత్తులు వ్యవసాయానికి సంబంధించి మార్కెట్లో ఎక్కడ లేవు. చాలా మందికి తెలియదు, బయో ప్రోడక్ట్స్ అని ఆర్గానిక్ అని అమ్ముతున్నారు. సో మన ఒక్క ప్రోడక్ట్సే 100% ఆయుర్వేద ఆర్గానిక్ ప్రోడక్ట్స్. బయట అన్ని కూడా ఆర్గానిక్ ఉన్నా కానీ ఆయుర్వేద రిలేటెడ్ లేదు. సో వేరే బేస్ మెటీరియల్ తోటి ఉంది, అది కూడా ఆర్గానిక్ అని చెప్తారు కానీ బయో ప్రోడక్ట్స్. సో నాకు తెలిసి ఇండియా ప్రపంచంలోనే మన ఐఎంసి ఆయుర్వేద ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు ఏవైతే ఉన్నాయో, సో దాన్ని నేను ఎందుకు బాగా మీకు ఈ విషయాన్ని చెప్తున్నంటే, మన దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉంది కానీ అద్భుతంగా మనం ప్రమోట్ చేయలేకపోతున్నాం. సో ఈ వ్యవసాయానికి సంబంధించిన విషయాలలో మనం అందరం కాన్సన్ట్రేట్ చేస్తే మనకు 2 రకాలు, ఒకటి మనం భూమిని, పర్యావరణాన్ని, అలాగే పంటల్ని మనము ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా రైతు మంచి వ్యవసాయాన్ని చేయడానికి ఒక సమస్య పరిష్కారం దొరుకుతుంది. రెండవది భవిష్యత్తు తరాలకి మనము అమృత ఆహారాన్ని అందించే కార్యక్రమం చేసిన వాళ్ళం. దానివల్ల ఏంటంటే మన పిల్లలు మన కళ్ళ ముందే ఎన్నో రోగాలతోటి బాధపడుతూ వాళ్ళను మనం సేవ్ చేయడానికి పడుతున్న టెన్షన్ తోటి మనం ఎన్నో రకాల డబ్బుల్ని నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి మంచి ఆహారాన్ని పండించే విధంగా మనం రైతులని మన ప్రోడక్ట్స్ తోటి కనుక చేస్తే 2 రకాలు, సో మంచి చేస్తూ డబ్బు సంపాదించే అద్భుతమైన ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ప్రోడక్ట్స్ చాలా మంది అమ్ముతుంటారు, అంటే మనం మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ అమ్ముతుంటాం. అన్ని రకాల బిజినెస్ నడుస్తుంటాయి, సూపర్ మార్కెట్స్, కిరాణం షాప్స్, పెస్టిసైడ్ షాప్స్, ఇంకా చాలా రకాల మెడికల్ షాప్స్, ఇంకా డిఫరెంట్. కానీ నేనేమంటే మన దగ్గర మనం ఏదైనా ప్రొడక్ట్స్ ఎవరికైనా ప్రమోట్ చేస్తున్నాం ఈ బిజినెస్ ద్వారా, ఈ కంపెనీ ద్వారా ఈ ప్రొడక్ట్స్ ని మనం ఇస్తున్నాము అని అంటే మంచి సంపాదన. చాలా మందికి కొద్దిగా కొత్తగా అనిపించినా, కొద్దిగా విచిత్రంగా అనిపించినా రియల్ గా మంచి సంపాదన. మంచి సంపాదన అంటే సంపాదనలో
మనం ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించడం, లేదా మనం అమ్మే ప్రోడక్ట్ వల్ల వాళ్ళు నాశనమై మనకు డబ్బులు రావడం, అది మంచి సంపాదన కాదు. కానీ ఈ ప్రోడక్ట్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరూ కూడా నిజంగా ఒక అంటే వరం లాంటిది. అంటే ఈ వరం ఎందుకు అంటున్నంటే, మనం ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ ఇస్తున్నాము అని అంటే భూమిని కాపాడుతుంటాం. అలాగే భవిష్యత్ తరాలకి అద్భుతమైన అమృతాహారాన్ని పంచే విధంగా తయారు చేస్తాం. అలాగే మనం పర్యావరణాన్ని, మన నేలను అట్లాంటి పని చేస్తున్నాం. మనం చేసేది నిజంగా ధర్మబద్ధమైనది. నిజాయితీగా మనం ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్స్ లో మనము ఇష్టం వచ్చిన లాభాలు కూడా తీసుకోవడానికి లేదు. కంపెనీ మనకు ఒక అద్భుతమైన ఒక సిస్టమ్ ఇచ్చింది. లాభాలు ఇప్పుడు మనం చూస్తున్నాం మార్కెట్ లో. ఒక అతను ఒక రేట్ అమ్ముతుంటాడు, ఒక అతను ఒక రేట్ అమ్ముతుంటాడు, ఒక అతను ఎక్కువ లాభాలు తీసుకుంటాడు, ఒకరి దగ్గర తక్కువ లాభాలు తీసుకుంటాడు. కానీ మన దగ్గర ఎవరైనా సరే ఒకటే రేటు ఫిక్స్ గా కొనుక్కుంటాం. అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మనకు నిజంగా డాక్టర్ అశోక్ భాటే గారు, సత్యన్ భాటే గారికి మనం శిరస వహించి రోజు ఆ పూజ చేయాల్సిన అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. సో దీన్ని మీరు గ్రహిస్తే గనుక మీరు మనస్ఫూర్తిగా భూమి మీద, ప్రజల మీద, పర్యావరణం మీద, దేశం మీద మనం గనుక ప్రేమ ఉంటే తప్పకుండా మనం ఈ సేంద్రియ ఉత్పత్తుల్ని ప్రతిరోజు ఏ ఒక్క రైతుకన్నా మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాట్లాడి మనం అద్భుతంగా అంటే ఈ వ్యవసాయ విధానాన్ని మారుస్తే సో మొత్తం రోగాలన్నింటినీ మార్చొచ్చు. అంటే ఒక్క వ్యవసాయం ప్రోడక్ట్స్ ని మనం కనుక అమ్మితే, సో ప్రోడక్ట్స్ ఇస్తే, మనం వాడిపిస్తే దానివల్ల అద్భుతమైన ఫలితాలు తీసుకోవచ్చు. ఎందుకంటే మనం మంచి ఆహారం తీసుకుంటాం, మంచి వాతావరణం క్రియేట్ చేస్తాం, మంచి భూమిని తయారు చేస్తాం. అట్లా మనం దేశానికి, ప్రజలకి అందరికీ మేలు చేస్తాం. దానివల్ల మనకి డబ్బుతో పాటు 100% మనకి బ్లెస్సింగ్ కూడా వస్తుంది. దాంతో పాటు మనకు ఎంతో అంటే పుణ్యం మనం చూపుకోవచ్చు. సో పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం. మీరు బాగా ఆలోచించండి. ఇది పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం. ఎవరు చెప్పిండ్రు ఇది? పోషకాహారం సంబంధించిన మొత్తం ఇండియా మొత్తానికి మన దగ్గరే దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఉంది. అంటే రీసెర్చ్ సంబంధించింది పోషకాహార సంస్థ, జాతీయ పోషకాహార సంస్థ. సో మన అదృష్టం అంటే యాక్చువల్ గా తెలంగాణలో, హైదరాబాద్ లో ఉండడం అనేది ఇది అద్భుతం. సో మీరు ఒక్కసారి ఈ వర్డ్ ని పర్ఫెక్ట్ గా ఆలోచించండి. చాలా మంది, చాలా కంపెనీస్ బయట న్యూట్రిషన్ పేరుతోటి చాలా రకాలు చేస్తూ ఉంటారు. కానీ న్యూట్రిషన్ లో మెయింటైన్ చేయడం బాగా అర్థం చేసుకోండి. బిజినెస్ లో మనకు ఇవి లాజిక్స్ ఇవి. చాలా మంది న్యూట్రిషన్ బిజినెస్ లే ఉన్నాయి. మనకు నెట్వర్క్ సంబంధించిన కంపెనీస్లలో 1000 కంపెనీలు ఉన్నాయి. కానీ లీగల్ గా ఐడిఎస్ఏ ద్వారా వచ్చే కంపెనీలు చాలా తక్కువనే. ఒక 17 కంపెనీస్ ఈ రోజు మార్కెట్ లో 100% మన గైడ్ లైన్స్ తోటి, అంటే ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ తోటి పనిచేస్తున్న దాంట్లో అన్ని కూడా న్యూట్రిషన్ బేస్ తోటే చేస్తున్నారు. సో దాంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మంది మనకు తెలుసు కంపెనీలు కొన్ని ప్రోడక్ట్స్ అమ్మేటప్పుడు కూడా ఎథిక్స్ పాటించకుండా కంపెనీ ఒక రకంగా చెప్తే మనం అమ్మే వాళ్ళు ఒక రకంగా చెప్పడం, అలాంటి చాలా జరుగుతున్నాయి. ఈ పోషకాహారం సంబంధించిన దాంట్లో మాత్రము మన కంపెనీ న్యూట్రిషన్నే కాకుండా ఆయుర్వేద న్యూట్రిషన్స్ ని కంప్లీట్ న్యాచురల్ తోటి ఇస్తున్నది. సో ఇది చాలా అంటే ఎవరు చెప్పారు? ఈ శాస్త్రవేత్త చెప్పారు. NIN అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ శాస్త్రవేత్త లక్ష్మణ్ సార్ గారు. సో ఇది చాలా చాలా మన అందరికీ అవసరం. అంటే ఇప్పటికే ఈయన ఏం చెప్తున్నారు అంటే గర్భంలో పిండ దశ నుంచేలే వృద్ధాప్తం వరకు సమతుల ఆహారం అవసరం అని చెప్తున్నారు. ఆ సమతుల ఆహారం ఇప్పటికీ చాలా మందికి తక్కువ ఉంది. మన ఇప్పటికే దేశంలో మహిళలు ఎక్కువగా సూక్ష్మ పోషకాలు, B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ లోపాలతో ఉన్నట్టు గుర్తించారు. అంటే మనకు మార్కెటింగ్ లో మనకు అద్భుతమైన ఉపయోగం అన్నట్టు ఇది మార్కెట్ లో ప్రతి ఒక్కరూ మనం తెలుసుకుంటే గనక మనకే ఎక్కువ స్కోప్ ఉంది. అంటే మన IMC ఏదైతే ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నదో ప్రతి ప్రోడక్ట్స్
సో మనం అడగకుండానే అద్భుతమైన ప్రోడక్ట్స్ ని మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నప్పుడు మనం ఆ ప్రోడక్ట్స్ ని ప్రమోషన్ చేసేటప్పుడు ఏ సమస్యకి ఎక్కడ మనము ఆ ఈ కాన్సన్ట్రేట్ చేయాలంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి, తర్వాత ఈ పోషకాహారము చాలా అత్యంత అవసరం ఉంది. ఈరోజు డాక్టర్స్ కూడా ఈ సబ్జెక్టు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ ఉంది. చాలా మంది అంటుంటారు డాక్టర్స్ కి అన్ని తెలుసు, డాక్టర్ దేవుడు, డాక్టర్ చెప్తేనే వాడతా, డాక్టర్ చెప్తేనే కరెక్ట్. కానీ డాక్టర్స్ అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఈ పోషకాహారం సంబంధించిన విషయాల్ని మనకు నేర్పియరు, చెప్పరు. కాబట్టి మనం మాత్రమే పోషకాహారం స్వచ్ఛమైన ఆయుర్వేద రిలేటెడ్ తోటి న్యాచురల్ ఇస్తున్నాము. సో దాన్ని మనం బాగా ప్రమోట్ చేయగలిగితే కనుక ఎక్స్ట్రా ఆర్డినరీ. సో చాలా ఆ, ఆ, రోజు పేపర్లో నేను చదువుతా ఉంటా. మనకు మేజర్ గా మహిళలలో, తర్వాత పిల్లలలో ఈ రక్తహీనత సమస్యలు, పోషకాహార లోపము, మనం గత 30-35 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఈ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా పోషకాహారం ఇస్తున్నారు. మరి ఎందుకో పోషకాహారం మన లోపాలు కనపడుతున్నాయి అనేది చాలా గవర్నమెంట్ కి అర్థం కానికి వచ్చాను. సో అక్కడ అంగన్వాడీ దాంట్లో వచ్చే పోషకాహారంలో సో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అది పోషకాహారం లాగానే ఇస్తారు కానీ దాంట్లో వాళ్ళు బడ్జెట్ కేటాయించేది ఒకటి, ఇక్కడ ఇచ్చేది ఒకటి, దాంట్లో కొంత జరుగుతూ ఉంటుంది. అది అందరికి తెలిసిన విషయమే. గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే నేను సంపూర్ణమైన పోషకాహారం ఇస్తున్నామని, కానీ మన అంగన్వాడీ సెంటర్లో దొరికేది సంపూర్ణం పూర్తిగా ఉండదు. సో అది అందరికీ తెలుసు, కాంట్రాక్టర్ ద్వారా జరుగుతుంటది. సో వాళ్ళ కోడింగ్స్ అన్ని డిఫరెన్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అధికారిక లోపాలు. అట్లనే మనం పోషకాహారం సంబంధించి ప్రతి ఇంటికి గనక ఈ పోషకాహార యొక్క అత్యవసరమైన విషయాల్ని రెగ్యులర్ గా ఈ పేపర్లలో వాళ్ళు పోషకాహార ఉత్సవాలు మనకు పోషకాహారం తీసుకోవాలనేది ఏదైతే వస్తుంటుందో సో దాని గురించి మనకు చాలా స్టడీ చేస్తే కనుక దాన్ని మనం ప్రమోట్ చేయడంలో మనకు ఎంతో సక్సెస్ఫుల్ గా జరగవచ్చు. సో నేను మీకు ఈ టిప్స్ ఎందుకు ఇస్తున్నా అంటే పోషకాహార అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దాన్ని అందరం కూడా ఈరోజు పోషకాహార లోపంతో ఉన్నాం. సో దాన్ని మనం చేసుకోవచ్చు. సో ఇది ఆయుర్వేదంపై ఏడ్చే వాళ్ళకి అంకితం. 2050 ఈ ఏడాదికి 1,00,00,000 మంది మరణిస్తారు. సో ఈ రోజు చూడండి, మనం అందరము హాస్పిటల్ 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 అంటున్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా మనం హాస్పిటల్కి వెళ్తున్నాం, అక్కడ యాంటీబయాటిక్ ఇస్తున్నారు. సో మన దగ్గర యాంటీబయాటిక్ న్యాచురల్ ఉంది, బయట యాంటీబయాటిక్ చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ లో ఉంది. యాంటీబయాటిక్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళు ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో దాన్నే ఒక రీసెర్చ్ కి సంబంధించిన మన ఇన్స్టిట్యూట్ అంటే ఇదైతే ఏదైతే మనం చేస్తుంటామో చాలా మంది అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ ఉంది, అతి వినియోగం జరుగుతుంది. ఇది ఈ యాంటీబయాటిక్ ముప్పు అని ఏదైతే మనకి పేపర్లు ఇచ్చిందో ఎవరో ఇయ్యలేదు, ఇది బ్రిటన్ నివేదిక ఇచ్చింది. సో బ్రిటిష్ వాళ్ళే కదా మనకి ఈ ఆయుర్వేదాన్ని పక్కకి నెట్టేసి మనం ఇంగ్లీష్ వైద్యాన్ని మనకు అంటగట్టి సో మన అందరినీ ఒక మెంటల్ లాగా చేసేసి సో మనం ఏ దారి కానీ చిన్న జ్వరం వస్తే కూడా ఇప్పుడు యాంటీబయాటిక్, హాస్పిటల్, డాక్టర్ చెప్పినట్టే వినాలి, డాక్టర్ చెప్పినట్టే చేయాలి అనేది ఏదైతే ఉందో ఈ సిస్టము మొత్తం బ్రిటనే కదా. అదే బ్రిటన్ నివేదిక ఏం చెప్తుందంటే యాంటీబయాటిక్ ముప్పు సో 2050 కల్లా ఎవరైతే యాంటీబయాటిక్స్ వాడుతున్నారో వాళ్ళందరూ చనిపోయే ప్రమాదం ఉంది. 1,00,00,000 మంది ఫర్ ఇయర్ చనిపోయే అవకాశం ఉంది. ఒక్కసారి ఇది మీరు ఎవరైతే బాగా డాక్టర్లు నమ్ముతున్నారు, డాక్టరే కరెక్ట్, డాక్టరే మనం హాస్పిటల్కి వెళ్తున్నాం, మేము హాస్పిటల్ మెడిసినే వాడతాం లేకపోతే మేము బతకలేము అనే ధోరణిలో ఉంటారు, వాళ్ళకి ఇది ఒకసారి చదివిపియండి. వచ్చే భవిష్యత్తులో మొత్తం కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు. అంటే యాంటీబయాటిక్ కొనుక్కుంటే మనకు 100% సాగు దగ్గరలో ఉన్నాం లేదా వేరే సైడ్ ఎఫెక్ట్స్ దగ్గరలో ఉన్నాం అన్నట్టు. పర్ఫెక్ట్ గా మీరు దీన్ని ప్రమోట్ అంటే మీరు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి చెప్పగలిగితే ఇది 100% మనం ఆయుర్వేదం ఎంత గొప్పది, ఆయుర్వేదం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అనేది చెప్పడానికి ఇది చాలా మీకు పాయింట్ అనేది యూజ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ చూసుకోండి, ఇది చాలా భయంకరమైన విషయం. ఇంతకుముందు మనం మాట్లాడినాం పోషక లోపం అనేది ప్రతి 2 పిల్లల్లో ఒకరికి పోషకాహార లోపం.
ఐరన్, జింకు, విటమిన్ ఏ లోపమే ఎక్కువ అధ్యయనంలో వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లల్లో ప్రతి ఒక్కరికి ఈ పోషకాహార లోపం ఉన్నదని తెలిసిపోతుంది. సంతానోత్పత్తి వయసున్న ప్రతి 3 మహిళలలో ఇద్దరికి ఈ సమస్య ఉందనేది ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మనకు, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్స్ వాళ్ళు మనకు, అమెరికా వాళ్ళు ఇది బయటపెట్టిన విషయం. ఒక్కసారి మీరు చూసుకోండి, ఎంత పెద్ద మార్కెట్ ఉంది మన ఐఎంసి కంపెనీ ప్రొడక్ట్స్ కి. ఒకసారి మీరు ఆలోచించండి, మార్కెట్లో న్యూట్రిషన్ సంబంధించిన బిజినెస్ బాగా ఉంది, కానీ న్యూట్రిషన్ కంపెనీస్ ఇచ్చే ప్రోడక్ట్స్ కంటే క్వాలిటీ, ఇచ్చే ప్రోడక్ట్స్ కంటే రేటు తక్కువ. సో నేను చాలా రేట్లు కంపేర్ చేసి చూసినాను. నేను 2001, 2002లో యాంబేలో నేను చేసినప్పుడు ఈ న్యూట్రిషన్ సంబంధించిన ట్రైనింగ్స్ అక్కడ తీసుకున్నప్పుడు న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ అనేది తెలిసింది. సో మదర్ కంపెనీ కూడా మనం నెట్వర్క్ సంబంధించిన ఆ కంపెనీలలో బాగా మనకి న్యూట్రిషన్ సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో యాంబే వాళ్ళు బాగా ప్రమోట్ చేశారు. 150 సంవత్సరాల నుంచే నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన సిస్టమ్ ని వాళ్ళు న్యూట్రిషన్ తోటే చేయడం జరిగింది. అంటే 150 సంవత్సరాల నుంచి ఈ న్యూట్రిషన్ సమస్య ఉందనేది మనకు అర్థమైంది. సో మన అందరికీ ఆహారం తీసుకుంటున్నాం కానీ బలమైన ఆహారం తీసుకుంటలేదు. అంటే మనం మన భాషలో చెప్పాలంటే బలమైన ఆహారం తీసుకోవట్లేదు. ఆ బలమైన ఆహారం పేరే పోషకాహారం. సో మనం విష ఆహారం తీసుకుంటున్నాం. మన ఇండియాలోనే సూక్ష్మ పోషక లోపము, అలాగే విటమిన్ లోపము, ఇవన్నీ పెద్ద పెద్ద ఆధారాలు చెప్తున్నాయి. మన మార్కెట్ చాలా ఉంది. సో చాలా మంది ఈ బిజినెస్ ని ఎట్లా మనం సక్సెస్ కావాలి అని అంటే, ఒక్కసారి ఈ బిజినెస్ ఎంత స్కోప్ ఉంది, అంటే ఎంత పెద్ద బిజినెస్ ఉంది, ఎంత పెద్దగా మనం అవకాశాలు ఉన్నాయి, సమస్య పెద్దగా ఉంది. అంటే మార్కెటే ఇండియానే కాదు, మన ఇంటి పక్కనే కాదు, సో మన డిస్టికే కాదు, చాలా పెద్ద ఆ మీరు దీన్ని మనం ఒక్కసారి ఆలోచించుకోండి. పోషకాహారం లోపం అనేది మార్కెట్లో ఎంత పెద్ద సమస్య ఉంది అనేది. సో దాన్ని మనం పర్ఫెక్ట్ గా చేయగలిగితే మనక సక్సెస్ అయిపోతాం. సో కోటేశ్వర్ సార్, నాది ఏమైనా వాయిస్ స్లో ఉందా? లేదు, వాయిస్ క్లియరే ఉంది. అంటే తక్కువ వినబడుతుందని మెసేజ్. లేదు లేదు, ఓకే, రైట్. బాగుంది. వాళ్ళ నెట్వర్క్ చూసుకోవాలి ఒకసారి. ఇది ఒక అద్భుతమైన విషయము. చాలా మందికి పానీపూరి కారణంగా 2700 టైఫాయిడ్ కేసులు. ఇది కొద్దిగా వినడానికి విచిత్రంగా ఉన్న, చాలా మందికి అర్థం కాని విషయము. ఈ విషయము ఒక నార్మల్ వ్యక్తులు చెప్పలేదు. బాగా అర్థం చేసుకోండి. రోజు మనం చూస్తున్నాం పానీపూరి బండ్ల దగ్గర బాగా తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు, బాగా యూత్, బాగా అంటే రిచెస్ట్ వాళ్ళు కూడా కార్లు ఆపేసి తీసుకుంటున్నారు ఈ ఫుడ్ ని. ఇది 2022 మనకు పేపరు. సో మనం ఎవ్రీ 6 నెలలు 1 ఇయర్కి ఒకసారి ఇటువంటి పానీపూరిలో రకరకాల సమస్యలు వచ్చినాయి. కర్ణాటక గవర్నమెంట్ కొన్ని పానీపూరి సంబంధించిన ప్రోడక్ట్స్ ఆపేయాలని కూడా అక్కడ అంటే అక్కడ మనకి చేస్తున్నది. సో ఇవన్నీ మీరు అండర్స్టాండ్ చేసుకోండి, ఫుడ్ ఎంత డేంజర్లెస్ ఉంది. ఇది చెప్పింది ఎవరు? పానీపూరి కారణంగా 2700 టైఫాయిడ్ కేసులు వచ్చినాయి అనేది హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. అంటే మన హెల్త్ మినిస్ట్రీ మొత్తానికి ఆయననే హీరో. అలాంటి శ్రీనివాసరావు గారు 2022లో దీని గురించి పూర్తిగా మనకు చెప్పడం జరిగింది. ఒకసారి చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటది. మనము కేకులు తింటున్నాం, కేకులు తిని చనిపోతున్నారు, చాక్లెట్స్ తిని చనిపోతున్నారు. చాక్లెట్స్ చాలా దేశాలు అంటే బ్యాన్ చేసినాయి, మన దగ్గర మాత్రం రన్ చేస్తున్నారు. చాలా ఫుడ్ మొత్తం పాయిజన్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. దరిద్రం ఫుడ్ తినడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. సో ఇప్పుడు మన దగ్గర దానికి ఆల్టర్నేటివ్ చాలా వచ్చినాయి. మీరు ప్రోడక్ట్స్ చూడండి. మన దగ్గర చాక్లెట్ తినకపోతే మా పిల్లోడు ఎట్లా, చాక్లెట్ లేకపోతే ఎట్లా, చాక్లెట్ మరి ఏం తినాలి మా పిల్లోడు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మరి నవ్వు వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ఏమంటున్నాం, మన దగ్గర ఆమ్లా క్యాండీ ప్రోడక్ట్స్ ఉంది,
అలాగే చాలా మంది కూల్ డ్రింక్స్ లేకపోతే ఎట్లా మరి ఏమి ఇవ్వమంటారు? కూల్ డ్రింక్స్ అలవాటు అయిపోయింది, మేము ఎవరికి వచ్చినా కూల్ డ్రింక్స్ ఆఫర్ చేస్తాము, ఎవరు ఇచ్చినా మనం తీసుకోవాలి కదా, మరి మనం కూల్ డ్రింక్స్ లేకపోతే ఎట్లా? సో కూల్ డ్రింక్స్ తోటి మొన్ననే మనకు తెలిసింది 34 లక్షల మంది ఇప్పటి వరకు చనిపోయినారు కూల్ డ్రింక్స్ తోటి. ఒక్కసారి ఆలోచించండి, కూల్ డ్రింక్స్ బదులు మన దగ్గర కొత్త ప్రోడక్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ లాంచ్ అయింది. ఆ ప్రోడక్ట్స్ ని మనం బాగా ప్రమోట్ చేయగలిగితే, అంటే మన మ్యాంగో మనకి జ్యూస్, ఇన్స్టెంట్ జ్యూస్ ని, తర్వాత షుగర్ కేన్, తర్వాత మన కోకోనట్, తర్వాత వైల్డ్ ఆమ్లా, తర్వాత జీవన్ శక్తి రస్, ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్. సో ఫ్యాషన్ గా వాడుతున్నారు, అదేదో అద్భుతంగా ఇస్తున్నారు, ఫంక్షన్ లో వాడుతున్నారు. అది ఇవ్వకపోతే ఏదో స్టేటస్ తగ్గిపోయిందనే ఫీలింగ్ ఉంది. అలాంటివన్నీ కూడా విషపూరితమైన, దానివల్ల మనం రోగాలు తీసుకొచ్చుకుంటున్నాం. ఇది ఒక హెల్త్ డైరెక్టర్ గారు పానీపూరి తింటే టైఫాయిడ్ వస్తుందంటే ఎంత డేంజరస్ మనము ఉన్నాము. దాంట్లో ఇంకా కూడా చెప్తున్నారు ఏమంటే కామెర్ల వ్యాధి, ఇంకా రకరకాల వాటిని వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఒక్కసారి మనం దీని మీద మాట్లాడితే కనుక మనము పబ్లిక్ ని పోషకాహారం వైపు తీసుకపోవచ్చు, ఈ ఆ, విషాహారం నుండి. సో దీని నెక్స్ట్ స్లైడ్. సో నేను వేరే కంపెనీ గురించి మనం చాలా మంది అడుగుతుంటారు, సో దాని గురించి నేను ఈ క్లిప్ చేయడం జరిగింది. ఆ, చాలా దగ్గర పోయినప్పుడు మన వాళ్ళందరికీ సమస్య ఏమొస్తుంటది అని అంటే, వెస్టేజ్ కంపెనీ మనకు బాగా కాంపిటీషన్ ఉంది సార్. వెస్టేజ్ అంటే మనకు కాంపిటీషన్ ఏ కంపెనీ లేదు, కానీ మన వాళ్ళందరూ ఒక చిన్న ఆలోచన తోటి వెస్టేజ్ వెస్టేజ్ మనం ఎక్కడ చూసినా కనపడుతుంది. సో వెస్టేజ్ ప్రోడక్ట్స్ మన ప్రోడక్ట్స్ సేమ్ అంటున్నారు, కంపెనీ సేమ్ అంటున్నారు, నెట్వర్క్ సేమ్ అంటున్నారు, ప్రోడక్ట్స్ వాళ్ళవి కూడా ఆర్గానిక్ అంటున్నారు, వాళ్ళది కూడా ఆయుర్వేదం అంటున్నారు, వాళ్ళది కూడా న్యూట్రిషన్ అంటున్నారు. ఇట్లా చాలా మంది చెప్తున్నారు. వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా హై క్వాలిటీ అంటున్నారు, ఇంటికి వచ్చి అమ్ముతున్నారు. సో మన లాగానే ఉండే కంపెనీ. సో ఇది దీంట్లో నేను వెస్టేజ్ కి సంబంధించిన దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ లో పోతే కనుక ఒక కెమికల్స్ కంపౌండ్స్ సంబంధించి ఒక 10-15 ఉన్నాయి. సో మనం లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పిన ట్రైక్లోసన్ అనే కెమికల్, దాదాపు మనం యూట్యూబ్ లో కొట్టిన పేపర్లలో ఎన్నో సార్లు మనకు వచ్చింది. ఈ ట్రైక్లోసన్ ఉండడం వల్ల 100% మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సో నరాల వీక్నెస్, సంతాన సౌకర్య సమస్యలు, ఆడవాళ్ళలో గర్భసంచుల విచ్చితి, తర్వాత మగవాళ్ళలో శుక్రకణాలు తగ్గడం, ఈ ఒక్క ట్రైక్లోసన్ అనే ఒక కెమికల్స్ వల్లనే ఇన్ని వస్తున్నాయంటే వెస్టేజ్ కంపెనీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఈ ఇంగ్రీడియంట్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది చదవట్లేదు. సో ఈ బిజినెస్ మనం సక్సెస్ కావాలంటే 100% మనం ఒకటే ఒక దారి. సో ఈ వెనక ఇంగ్రీడియంట్స్ ని మనం చదవట్లేదు, చదివితే మనం ఈజీగా వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఈ ఒక్క ట్రైక్లోస్ అనే ఇంత డేంజరస్ ఉందంటే వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ ఒక 10-15 ఉన్నాయి, దాన్ని మనం ప్రమోట్ చేయాలి. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను ఈ బిజినెస్ లో సక్సెస్ రావడానికి స్టార్టింగ్ లో డెంటల్ క్రీమ్ ని ఎక్కువ బాగా ప్రమోట్ చేసిన. సో మన ఐఎంసి డెంటల్ క్రీమ్ ని. సో ఎందుకంటే నేను అంతకు ముందు ప్రీవియస్ కాల్గేట్ కంపెనీస్ లో పనిచేసిన కాబట్టి, సో దానికి దీనికి నేను బాగా స్టడీ చేసి ఫస్ట్ నేను డెంటల్ క్రీమ్ ని బాగా ప్రమోట్ చేసేవాళ్ళను. సో ఆ డెంటల్ క్రీమ్ ఏదైతే ఉందో ఎవరైనా వాడి ఇప్పటి వరకల్లా బాగలేదు ఈ ప్రోడక్ట్స్ అని ఇప్పటి వరకు చెప్పలేదు. 1,40,00,000 మంది ఈ రోజు మన డెంటల్ క్రీమ్ ని అద్భుతంగా వాడుతున్నారు. సో వాడి దానికి మంచి గ్రేడింగ్ ఇచ్చిరు, మంచి అంటే వాళ్ళు అబద్ధం చెప్పలేరు ఇక, అంటే అంత బాగా నచ్చుతుంది. సో అంతే నేను ఏమంటున్నంటే, ఈ ట్రైక్లోసన్ లేని పేస్ట్ మార్కెట్ లో ఏవి లేవు, అన్ని ఉన్నాయి, కానీ మన ఒక ఐఎంసి డెంటల్ క్రీమే ఉంది. సో ఈ పాయింట్ మీద మీరు చేస్తే ప్రతి ఇంటికి మీరు డెంటల్ క్రీమ్ ఇచ్చి చూడుర్రి, ప్రతి ఒక్కరు మన ఐఎంసిలో 1,100 బీవీ ఈజీగా కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ మంత్ నుండి. సో ఇది నేను గ్రహిస్తున్నా. కానీ మనం ఈ వెస్టేజ్ అట్లా సుట్టి ఇట్లా 10-20 కంపెనీస్ ని మార్కెట్ లో ఉన్నాయి. ఆ కంపెనీస్ అన్ని ఏదో #1 మేము అట్లా మేము ఇట్లా అని చెప్పంగానే మనం ఎవరైతే మన జూనియర్స్ మనం అందరం ఏదైతే టీం ఉందో ఆ టీంలలో కొద్దిగా దీన్ని సమస్య ఉంది. సో వేరే కంపెనీస్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు, కానీ
తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఇంగ్రీడియంట్స్ కి మన దానికి తేడా తెలిస్తేనే మనము వాళ్ళని బిజినెస్ ని బిజినెస్ ని కంపేర్ చేసి చెప్పగలుగుతాం. సో ఇది మీరు అండర్స్టాండ్ చేసుకోండి. రేట్ కూడా ఎక్కువ ఉంది మార్కెట్ లో, మనదే తక్కువ ఉంది రేటు. సో ఇది బాగా ఉంది. సో ఇదొక స్లైడ్ ఉంది, మీరు ఒకసారి చూసుకోండి. ఇది కూడా డేంజరస్ ఏం జరుగుతుంది మార్కెట్ లో మీరు ఒకసారి చూసుకోండి. కాలం జల్లిన చాక్లెట్లు, బిస్కెట్లు రీప్యాకింగ్, తేదీలు మారుస్తున్నారు, లేబుల్ మారుస్తున్నారు, వ్యాపారం సంబంధించిన ఎన్నో రకాల మనకి ఆ ఈ కల్తీ జరుగుతున్నది. ఇవి మనకు పిల్లలు తింటే ఎన్ని రకాల రోగాలు వస్తున్నాయి, పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది మనము వాళ్ళ హాస్పిటల్స్ కి తీసుకుపోయి అక్కడ డబ్బులు మనం కట్టలేక, హాస్పిటల్స్లలో బిల్లులు కట్టలేక ఎంతమంది మనం ఇల్లులు అమ్ముతున్నాము, బంగారం అమ్ముతున్నాము. మనం చూస్తున్నాం ఒక్కొక్క హాస్పిటల్స్ వాళ్ళు ఆ లోపం చిన్నగానే ఉంటది కానీ పెద్ద సమస్య క్రియేట్ చేస్తుంటారు. సో అది అర్థం కాదు కాబట్టి వాళ్ళు రకరకాల టెస్టులు, రకరకాల ఇవన్నీ మనం తీసుకునే ఆహారానికి లింక్ ఉన్నది కాబట్టి, సో దయచేసి ఇలాంటి ఇది డేంజరస్ ఎన్ని ఆ రకాల మనకు డేంజరస్ ఉంది ఫుడ్ లా, ఇది మనం చూపియాలి. మన కంపెనీకి సంబంధించిన చాక్లెట్స్ ని, బిస్కెట్స్ ని, ఫుడ్ సంబంధించిన వాటిని ఎట్లా మార్కెట్ లో మనకు కల్తీ జరుగుతుందని చూసుకోవచ్చు. సో దీనికోసమే నేను మీకు స్లిప్ చూపించిన. అంటే మార్కెట్ లో వాళ్ళు కొనుక్కునేటప్పుడు అందరూ కూడా 100% మంచిది అనుకొని కొనుక్కుంటుంటారు. సో అది కాదు, మనకి దీని వెనుక ఎంత జరుగుతుంది అని చూసుకోవడానికి. సో నెక్స్ట్ స్లైడ్ లో మనం అంటే యాక్చువల్ గా అంత అవసరమా కాదా అని అనిపిస్తుంటది కానీ, సో నేనేమంటున్నా అంటే ప్రతిరోజు ఈరోజు మనము ఏదో ఒక వైరల్ ఫీవర్స్ తోటి, కొత్త కొత్త పేర్లతోటి మనకు ఈ కరోనా తర్వాత మనం వింటా ఉన్నాము. సో మనకు తెలియకుండానే ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది మనకు. ఆ ఇవన్నీ అర్థం కాదు నార్మల్ పబ్లిక్ కి. సో మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే వైరస్ల యుద్ధం జరుగుతుంది, బయోవార్ అంటాం దీన్ని. సో ఇది వైరస్లు రోజొక కొత్త పేరుతోటి వస్తున్నాయి. ఇంకా మనం కరోనా ఎట్లా జరిగింది అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలవలేదు. కానీ ఏదో వైరస్ ఏదో వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ ఇది ఫస్ట్ నుంచి మన చైనా మీద ఫైట్ జరుగుతుంది. చైనా వాళ్ళు ఇది ల్యాబ్ లో క్రియేట్ చేసింది. ఇది 100% జీవాయుధంగా, అంటే కరోనాని మనం అన్ని రకాల వైరస్ ని మనం విడిసి దేశాలు నాశనం చేయాలని కోరుకున్న చైనా ఇది నిజమే అని 2016 నుంచి చాలా రకాల డేంజరస్ లకు తీసుకుపోతున్నారని తెలుసు. కానీ ఇప్పుడు మనం ఎందుకు ఈ విషయాన్ని నేను డిస్కస్ చేస్తున్న కరోనా గురించి అంటే, ఇప్పుడు వచ్చే ప్రతి జ్వరం వైరస్ తోటి కూడుకున్నదే. మనం ఏమనుకుంటున్నాం అంటే మామూలు జ్వరమే అనుకుంటున్నాం. రోజు నేను పేపర్లో చూస్తున్నా డెంగ్యూతో చనిపోయిన సాఫ్ట్వేర్, డెంగ్యూతో చనిపోయిన బాబు, డెంగ్యూతో అట్లా మనం వింటుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే జ్వరమే కదా అని లైట్ తీసుకుంటున్నాం. కానీ ఈ జ్వరం వైరల్ ఉంది. ఏ టైప్ ఆఫ్ జ్వరమో తెలుస్తలేదు. కొన్ని మన లాస్ట్ నేను 3 months బ్యాక్ చదివిన. సో కరీంనగర్ లో ఒక మూమెంట్ లో ఒక 400 మంది డాక్టర్స్, స్టాఫ్ నర్సులు వాళ్ళందరికీ టెస్టులు చేస్తే ఎన్ని రకాల వైరస్లు పేర్లు ఉన్నాయి, అన్ని ట్రయల్ చేసిరు కానీ దొరకలేదు. ఇదైతే కొత్త వైరస్, మళ్ళీ దాన్ని మీద గవర్నమెంట్ కి నివేదిక ఇచ్చారు. కాబట్టి నేనేమంటున్నా అంటే వైరస్ల యుద్ధం నడుస్తుంది. సో వైరస్ కి ఏం కావాలా? సో మెయిన్ రాకుండా మన బాడీకి వైరస్ అంటుకోకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అలాగే వైరస్ని కట్టడి చేసే ప్రొడక్ట్స్ ఏమున్నాయి మన దగ్గర? సో శ్రీ తులసి, శ్రీ హల్దీ, ఎలో డైజెస్ట్, దాంతో పాటు 100% మనము ఈ అలవేరా, గోమూత్ర, హిమాలయ బెర్రీ ఇలాంటి మొత్తం కలిపి ఒక ఇంట్లో మనం వాడితే కనుక మాక్సిమం 2-3,000 కంటే ఎక్కువ కాదు. సో మీరు ఒక్కసారి చూడండి, డైలీ మనం ఇవన్నీ వాడడం వల్ల మనకు ఎలాంటి రోగాలు రాకుండా, నేను లాస్ట్ 8 సంవత్సరాల నుంచి ఐఎంసీలో ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు నేను చెప్పిన అన్ని వాడుకోవడం జరుగుతుంది. సో అంతకు ముందు నేను ఒక సంవత్సరం హాస్పిటల్లో ఖర్చు పెట్టింది లెక్కేస్తే మినిమం తక్కువ 50,000 రూపాయలు ఖర్చు పెట్టేది ఇయర్లీ. సో ఇప్పుడు కూడా అదే ఖర్చు పెడుతున్నాం. అంటే 3,000 ఇంటూ ఒక
సంవత్సరం వరకు మనం లెక్కేస్తే కనుక 36,000, 40,000, 50,000 రూపాయలు మనం ప్రొడక్ట్స్ వాడుతున్నాం. అప్పుడేమో రోగాలతోటి, టెన్షన్స్ తోటి, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ, టెస్ట్లు, రకరకాల మెంటల్ స్ట్రెస్ తోటి జీవన విధానం జరిగేది. ఇప్పుడు అదే సేమ్ ఖర్చు పెడుతున్నాము రాకుండా ఉండడానికి. చాలా బిందాస్ గా, చాలా ఇంట్లోనే మనం ఇవి రెగ్యులర్ గా వాడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తలేవు. నేను 8 సంవత్సరాల నుంచి ఒక్క టాబ్లెట్ వేసుకోలేదు, ఒక్క రోజు కూడా హాస్పిటల్ సైడ్ పోలేదు, ఒక్క టెస్ట్ కూడా చేసుకోలేదు. కానీ అన్ని ఫిట్నెస్ గా ఉన్నా. ఒకసారి మీరు ఆలోచించండి. ఇది 100% మీరు పక్కా ప్లాన్ చేసుకుంటే కనుక హెల్త్ విషయంలో ఖర్చు గ్యారెంటీగా పెడుతుంటాం. కానీ ఆ ఖర్చుకు మెంటల్ టెన్షన్ లేకుండా, మనకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంట్లోనే మనము వైద్యం నేర్చుకోవచ్చు. వైద్యం తెలుసుకొని ప్రతి కుటుంబం కూడా, అందుకే గర్ గర్ ఐఎంసి. సో మనం ఇంటింటికి ఐఎంసి ఎందుకు అత్యవసరం అంటే, ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే నేను చెప్పిన 100% ప్రోడక్ట్స్ ని మనం యూజ్ చేస్తే చాలు. ఏ రోగం రాదు, డబ్బులు ఖర్చు కూడా ఉండదు, మెంటల్ టెన్షన్ కూడా ఉండదు, హాస్పిటల్ జీవితం అనేది మన లైఫ్ లోకి రాదు. సో దాన్ని మీరు పాటిస్తే కనుక, నేను ప్రాక్టికల్ గా 8 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. 100% నాకు ఎలాంటి రోగాలు రాలేదు. సో ఇప్పటి వరకు చెప్పిన కూల్ డ్రింక్స్ ని మనం ఆపాలి. సో ఇది ప్రపంచంలోనే డేంజరస్ ఉంది. దీంతో గ్యారంటీ క్యాన్సర్ వస్తుందని ఎవరు చెప్పారు? ఇది చూసుకోండి, నేను నువ్వు చెప్తే నంబర్ కాబట్టి ఇది క్లిప్పింగ్ ని పెట్టడం జరిగింది. సో దాంట్లో WHO చెప్తుంది చాలా డేంజరస్ అస్పరెట్ అనే ఒక కెమికల్స్ ఉంది. దాని వల్ల చాలా చాలా డేంజరస్ ఉంది ఇది. ఆ ఈ కెమికల్ చూయింగ్ గమ్లలో కూడా కలుపుతున్న, చూయింగ్ గమ్స్ బాగా తింటూ ఉంటారు. సో ఒక్కసారి ఇలాంటి చూపియండి. అంటే మనము మన ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయాలి అని అంటే ఇది ఎట్లా అది ఎట్లా అని అడుగుతుంటారు. సో మన కంపెనీకి సంబంధించి సర్టిఫికేట్స్ అని మనం చెప్పినప్పుడు ఓకే, కానీ ఎదుటి దాంట్లో ఏం సమస్య ఉంది, ఎవరు చెప్తున్నారు దాంట్లో కూల్ డ్రింక్స్ మంచిగా అని నువ్వు నేను చెప్తే వినరు. అది ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు ప్రమోట్ చేసేసరికి సో మనము నిజమే కావచ్చని నార్మల్ జనాలందరూ కూడా, బాగా చదువుకున్న వాళ్ళు కూడా, బాగా తెలివైన వాళ్ళు కూడా ఇది వాళ్ళకి తెలియదు పాపం. మనం అనుకుంటాం వాడు బాగా చదువుకున్నాడు, వాడు పీజీ వాడు ఉన్నాడు, పిహెచ్డీలు ఉన్నారు, డాక్టర్ ఉన్నాడు. సో డాక్టర్లు కూడా బాగా తాగుతుంటారు కూల్ డ్రింక్స్. వెరీ డేంజరస్. వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు హాస్పిటల్ డాక్టర్కి అని అనుకుంటాం. కానీ పర్ఫెక్ట్ గా వాళ్ళకి స్టడీ చేసింది ఏదైతే ఉందో ఆ స్టడీ చేసిందే తెలుస్తుంది, కానీ మిగతా స్టడీ చేసింది తెలియదు. వాళ్ళకి టైం ఉండదు, సో వాళ్ళకి ఆలోచన ఉండదు, వాళ్ళకి ఏదో ఇగో ఉంటది. కానీ మన దగ్గర ఉన్న వాటిని మనం చూపించి, సో WHO చెప్తాను కూల్ డ్రింక్స్ లో క్యాన్సర్ గ్యారంటీగా వస్తుందని. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. అందరి ఇళ్లలో కూల్ డ్రింక్స్ ఉందంటే అందరి ఇళ్లలో క్యాన్సర్ ఉంది. సో అందరి ఇళ్లలో ఐఎంసి అత్యవసరం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఐఎంసి ప్రోడక్ట్స్ క్యాన్సర్ రాకుండా ఉంటది, క్యాన్సర్ ని తీసేయడానికి కూడా ఉంది. సో 2 రకాలుగా అద్భుతంగా మన ప్రోడక్ట్స్ ఉంది. సో ఒక్కసారి ఇది చదివితే నాకు చాలా బాధ అనిపించింది. ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా అదే చెప్పిన, కలుషిత గాలితో బాలికలకు త్వరగా ఋతుక్రమం. ఒక్కసారి మనం చూడండి, ఇది ఎవరో చెప్పలేదు. అమెరికాలోని హైయెస్ట్ పెద్ద యూనివర్సిటీ హార్వర్డ్, ఎమోరీ విశ్వవిద్యాలయాలు 2 కలిపి చెప్పిన విషయం. సో నివాస ప్రాంతంలో అధిక ధూళి కణాలు గల కలుషితమైన గాలిని బాల్యంలో పీల్చే బాలికలకు ఇది ఋతుక్రమం త్వరగా వస్తుందని గుర్తించారు. ఇటువంటి విషయాలు ఎవరైనా చెప్తే కూడా నమ్మరు. కాలుష్యం కారణంగా వచ్చే ఇంకా ఏమంటే గుండె జబ్బులు, టైప్ 2 క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉందని. అంటే మనం కాలుష్యమే కదా, మనం ఏముంది. సో ఇప్పుడు మనం కాలుష్యం విషయంలో తీస్తే ఢిల్లీ నంబర్ 1 లో ఉంది మన ఇండియాలో. తర్వాత సెకండ్ మన హైదరాబాదే ఉంది. సో అంత హైదరాబాద్ చుట్టూ మనం ఏదైతే ఒక 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళందరికీ ఈ కాలుష్యం ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లేదు. సో హైదరాబాద్ 25-30 కిలోమీటర్స్ ఆల్రెడీ ఉంది. దాని తర్వాత అదంతా కూడా మొత్తం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్, తర్వాత రకరకాల ఏదో కారణాల వల్ల కాలుష్యంతో ఉంది. సో వెరీ బిగ్ డేంజరస్ లో ఉన్నాం మనం. సో మనం తీసుకునే గాలి కూడా మనం ఎన్ని రకాల రోగాలకు తీసుకొస్తుంది అనే దానికి మనం చూడండి. ఋతుక్రమం ఎందుకు తక్కువ వస్తుంది అంటే ఏదో రూపం మనం అనుకుంటున్నాం. సో మనం పీల్చే గాలి కూడా వెరీ 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 డేంజరస్ ఉంది. దీన్ని మీరు చెప్పగలిగితే మన ప్రొడక్ట్స్ ని మనం బాడీకి ఏమేం చేస్తుంది, ఫిల్టర్ చేసేస్తుంది మన బాడీని రోజు రోజు.
రోజు రోజు ఫిల్టర్ చేసుకోకపోతే మన లైఫ్ 100% డేంజర్ లో ఉన్నట్టే. మనం అందరం డేంజర్ జోన్ లో ఉన్నాం, డేంజర్ జోన్ లో బతుకుతున్నాం. సో డేంజర్ గాలి పీలుస్తున్నాం, డేంజర్ ఆహారం తీసుకుంటున్నాం, డేంజర్ వాటర్ తీసుకుంటున్నాం. దాని అన్నిటికీ పరిష్కారం ఐఎంసి రోజు ఫిల్టర్ చేసే ప్రోడక్ట్స్ ని మనం తీసుకోవాల్సిన అత్యవసరం ఉంది. సో మీరు ఒక్కసారి ఎంత పెద్ద సమస్యలు ఉన్నాయో చూడండి. సో ఆయుర్వేదం ఓన్లీ తెలంగాణలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, లేదంటే భారతదేశం యొక్క ఆ మాత్రమే అనుకుంటున్నాం. కానీ కరోనా తర్వాత ఇది ప్రపంచ దేశాలు 27 దేశాలు కలిసి ఆయుర్వేదం మీద రీసెర్చ్ సంబంధించిన ఆ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 27 దేశాలు ఆయుర్వేదాన్ని వైపు వచ్చేసినాయి అని చెప్పేసి ఇది క్లిప్పింగ్ ఉంది. ఇది ఎవరో చెప్పలేదు, ఈ ఆయుర్వేద సంబంధించిన డాక్టర్ ఎక్స్పర్ట్స్ దాంట్లో ఆ అంటే ఈ సార్ వచ్చేసి ఆయుర్వేద ప్రొఫెసర్. సో ఆయనే చెప్పిండ్రు విశ్వవ్యాప్తంగా ఆయుర్వేదానికి ప్రపంచం మొత్తం WHO లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఆయుర్వేదం వైపు రీసెర్చ్ నడుస్తుంది. ఆయుర్వేదమే భవిష్యత్ అని చెప్తుంది. ఆయుర్వేదం తప్ప మన అనారోగ్యాలకి వేరే సొల్యూషన్ లేదు. ఇప్పటి వరకు ఇంగ్లీష్ మెడిసిన్ లో నాకు తెలిసి ఏ రోగాన్ని ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గియలేదు. కానీ అదే ఆయుర్వేదం అన్ని రకాల రోగాలకి పరిష్కారాన్ని, శాశ్వత పరిష్కారాన్ని కూడా చేయడం జరిగింది. సో కాబట్టి ఆయుర్వేదమే రేపటి భవిష్యత్తు. సో ఆయుర్వేదంలో అత్యంత అద్భుతమైన మనం చేసిన ఏదైతే ప్రయోగాలు ఉన్నాయో 100% ఆయుర్వేదానికి మన భవిష్యత్తు ఉంది. సో ఇప్పుడు మనం కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ సరిగా అమ్మడం లేదు. సో మనం కాస్మెటిక్ ప్రోడక్ట్స్ మా టీంలో చాలా తక్కువ ఉంది. సో అన్ని జాగాలకు బాగానే ఉంది. కానీ ఆ ఇది ఒక్కసారి చూడండి, విచ్చలవిడిగా నకిలీ కాస్మెటిక్స్, ప్రమాదకర కెమికల్స్ తో తయారీ ఒకసారి చూసుకోమనండి. వాళ్ళ కెమికల్స్ ప్రోడక్ట్స్ ఎంత బ్యాక్ లో చదివి ఇంతకుముందు చెప్పినట్టే అన్ని ప్రోడక్ట్స్ బ్యాక్ చదవాలి. నిజం ఎప్పుడు ఎక్కడ కనపడుతుంది అంటే నిజము మన వెనకనే చెప్తారు, మన ముందు ఎవరు చెప్పారు. అట్లనే ప్రోడక్ట్ ముందు ఏదైతే ఉందో అది మనని అట్రాక్ట్ చేస్తుంది అడ్వర్టైజ్మెంట్ ద్వారా కావచ్చు. సో నిజంగానే అవన్నీ కల్పినం అన్నట్టుగా మనకు కల్పితాలు చేస్తుంటారు. వెనక మాత్రమే నిజం ఉంటది. ఆ ఇంగ్రీడియంట్స్ చదివిన తర్వాతనే వాడమని చెప్పాలి. సో అన్ని నకిలీ ప్రోడక్ట్స్ అన్నిట్లలో ప్రమాదకరమైన విషపూరితమైన ఆ రసాయనాలతో తయారు చేసింది. సో ఈ కాస్మెటిక్స్ ఎంత ప్రమాదకరమైన చూపిస్తూ మనం కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ని అమ్మడానికి కోసం ఈ స్లైడ్స్ ని సో మీకు ఒక ఐడియా ఇవ్వడానికి నా ఆలోచన. నెక్స్ట్, సో ఇదే విచ్చలవిడిగా. సో ఇది ఒక యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు, శీతల పానీయాలతో గ్యారంటీగా ఎముకల నష్టం, ఇలా మోకాల నొప్పులకు రావడానికి కారణం కూడా సో ఇదే అని చెప్తున్నారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కొన్ని వేల మంది 17,000 మంది మీద జరిపిన ఇది అంటే వాస్తవం ఏందనేది తెలుసుకోవాలి. ఇది అంటే ఇష్టపడే వాళ్ళు, అంటే ఏదైతే రకరకాల శీతల పానీయాలు ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి అంటే చెప్పి మనం మార్చొచ్చు అనే దానికి మళ్ళీ ఒకటి. నెక్స్ట్, సో సమయం చాలా క్లియర్, అంటే మనం సమయం అయిపోతుంది. సో దీన్ని మనం ఆపేద్దాం, ఎందుకంటే సమయం అందరికి విలువైనది.